ఏలూరు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో ఏలూరు వాడిని అత్యంత అద్భుతంగా వినిపిస్తున్నటువంటి యువ పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారి స్వాగతంగా అలాగే ఏలూరు శాసనసభ్యులైన శ్రీ బండి రాధాకృష్ణయ్య గారు చట్టి గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిని మా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు గారు ఆహ్వానిస్తూ తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీకే కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవంశ యశస్విని గారు చేస్తున్నారు. వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, మనందరం కూడా తపనా చౌదరి గారు అని పిలుచుకునే శ్రీ చౌదరి గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నారు. తపనా ఫౌండేషన్ పేరుతో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తపనా చౌదరి గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వాటి శ్రీ మల్కా ప్రసాద్ గారు మా వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు వారు సత్కరిస్తున్నారు. తర్వాత ఈనాటి కేవీఎస్ పురస్కార గ్రహీతలైనటువంటి శ్రీ ఎస్ నాగరాజన్ గారిని వేదిక మీదకు కర్ణాటకలో వచ్చిన మీ అందరినీ కూడా సాంప్రదాయ సిద్ధంగా మేలటూరు భాగవతం, మనం ఎలాగైతే కూచిపూడి భాగవతంలో మేలటూరు భాగవత మేళాన్ని వారు సాంప్రదాయ సిద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారిని ఈరోజు ఆహ్వానించి అవార్డులు అందజేయబోతున్నాం. శ్రీ ఎస్ నాగరాజన్ గారు ఆయన సిఏ చార్టెడ్ అకౌంటెంట్ చదివి కూడా ఈ కళారూపాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావులు వారికి ఈరోజు ఈ అవార్డు అందజేయబోతున్నాం. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఎండిఎస్, వాటిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా డాక్టరేట్ చదివి చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుకుంటూ కూడా మన కళారూపాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి భాగవత మేళ అనేటువంటి సాంప్రదాయ నృత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు వారిని ఈరోజు ఆహ్వానించి అవార్డులు అందజేస్తున్నాం. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మధ్యనే వారి నాన్నగారి పేరుతో శత జయంతి ఉత్సవాలు నిర్వహించినటువంటి ప్రభుత్వ ప్రఖ్యాత అంబికా ధర్మాధిపతి అధినేత శ్రీ అంబికా కృష్ణ గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏలూరు మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ అంబికా కృష్ణ గారు అనేక కళా సంస్థలకు కళారూపాలకు ఆయన ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు. ఏలూరుని రాజధానిగా చేసుకుని ఆయన అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వారికి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మా వైఎంహెచ్ఏ గౌరవ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ లోనని గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి శ్రీ పార్థసారథి గారిని కూడా వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మా వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ నర సోమలింగేశ్వరరావు గారిని కూడా ఆశీర్వాదం కావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున హిందూ సంఘం మరియు కేవీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజున కేవీఎస్ ఎక్సలెన్స్ అవార్డు అనేది బహుకరించడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి రాధాకృష్ణ గారు ఆయనకి కళలంటే ఎంతో ప్రేమ. మరి యశ్వరరావు గారి వారసత్వం కూడా ఉంది. ప్రతి కళ ప్రోగ్రామ్స్ ఆయన వచ్చే వ్యక్తి. అటువంటి వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మరి మన ఏలూరుకి ఒక మంచి యువ నాయకుడు ఎంపిక వచ్చి ప్రతి క్షణము ఎట్లాగైతే మన యొక్క అభివృద్ధి కోసం పాల్పడుతున్నటువంటి పుట్ట మహేశ్వర గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా
యొక్క కాపు సంఘానికి చైర్మన్ ఉన్నటువంటి యశస్వి గారు మరి అంత దూరం నుంచి ఎంతో అభిమానంతో వచ్చినందుకు అమ్మ మీకు కూడా ధన్యవాదాలు. మరి కళలన్నా సాంఘిక సేవలన్నా ఏదన్నా కూడా ముందునేటువంటి మిత్రులు గాడపాటి రామయ్య చౌదరి గారికి స్వాగతం. వారు కూడా ఎంత అభిమానంతో వచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. మరి నాకు చాలా మంచి మిత్రులు అంబికా పరమేశ్వర్ ఎప్పటి నుంచో నాకు పరిచయం స్నేహ సంబంధం ఉంది. శ్రీ అంబికా కృష్ణ గారికి అలాగే వేణుగోపాల్ యోనాని గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఇప్పుడే అయింది. యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు గుణపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్స్ ఇద్దరు రావాల్సి ఉన్నది. కానీ అసెంబ్లీ ఇప్పుడే అవ్వడం వల్ల మరి వాళ్ళకి చేరుకున్నారు కాబట్టి మరి రాకపోవచ్చు. కానీ బుద్ధప్రసాద్ గారు ఆందోళన ఉన్నారు. ఆయన ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉండేటటువంటి వ్యక్తి. ఈ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడో మేలటూరు తమిళనాడులో ఉన్నటువంటి మేలటూరులో మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వెంకటరామ శాస్త్రి గారు అనేటువంటి ఒక వ్యక్తి తెలుగులో వారి నృత్య రూపకాన్ని అక్కడ ఉన్నటువంటి తమిళ బ్రాహ్మణులకి నేర్పించడం జరిగింది. ఇప్పటికీ నిన్న మన మేడం వారు విశ్వ జయంతి చేశారు. వాళ్ళు అక్కడ పాల్గొన్న వీరెవరికి కూడా తెలుగు రాదు, అందరూ తమిళే. కానీ ఆ తెలుగు టెస్ట్ నేర్చుకొని మన తెలుగు భాషని ఇంకా వాళ్ళు సజీవంగా ఉంచడమే కాకుండా మహానగరి గారు నాయకుడు మహానగరి గారు వారి జీవితాన్ని అంకితం చేసి ఆ యొక్క రుచుల పుటాలన్నింటినీ కూడా పుస్తక రూపాయన సొంత ఖర్చుతో ఆయన పబ్లిష్ చేస్తున్నారు. మన నిజంగా ఎంతో గొప్ప విషయం. అంతేకాకుండా కూచిపూడి సాంప్రదాయంలో ముందు ఓన్లీ పురుషులే అన్ని పాత్రలు పోషించేవారు. కానీ ఇప్పుడు మారింది. కానీ ఇప్పటికీ మేలపూడి భాగవత మేడం వాళ్ళు అన్ని పాత్రలు వారే పోషిస్తారు. మీరు ఫోటో చూశారు. నేను చూస్తే స్త్రీ పాత్ర పోషించడంలో అద్భుతమైనటువంటి ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. అదే ప్రతి నాయకుడు హిరణ్యకశిపుడు ప్రశ్వసుడు గారు చూసి ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు వారి ఇద్దరు కూడాను వారి కళ గురించి ఇంతని చెప్పడం, వాళ్ళ డెడికేషన్ చూస్తే ఆయన డాక్టర్, నా దగ్గర డాక్టర్. ఆ విశ్వ జయంతి టైంలో ఆ వారం 10 రోజులు వాళ్ళు సెలవు పెట్టేసి వచ్చి ప్రతిరోజు ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఇటువంటి వ్యక్తులను బట్టే మన తెలుగు భాష మన సంస్కృతి నిలబడుతుంది. అటువంటి వారిని సత్కారం చేస్తున్న అదృష్టం కలిగినందుకు సంతోషం తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున కేవీ సత్యనారాయణ గారు జన్మదిన సందర్భంగా మరి ఆయన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎందుకంటే ఆయన ఏజ్ అడిగా నేను ఏది చెప్పనండి, నేను కుర్రోడని చెప్పాను. కాబట్టి ఆయన ఏది అడగట్లేదు, వచ్చినప్పుడు ఏది అడిగితే చెప్పాలి. కళారంగంలో మరి ఎంతో మంది నేను చిన్నప్పటి నుంచి కూడా చూశాను. మరి కేవీ సత్యనారాయణ గారు ఏ వ్యాపారం చేస్తారో తెలియదు, కానీ డబ్బు మటుకు కళారంగానికి అనేక లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. లక్షలే కాదు, కోట్లలో కూడా ఖర్చు పెట్టచ్చు. అలాగే సినిమా యాక్టర్లందరికీ కూడా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమా యాక్టర్లు అంటే సినిమాలో యాక్ట్ చేస్తారు. కానీ కళారంగంలో పేరు సంపాదించింది ఎవరంటే కేవీ సత్యనారాయణ గారు. కళారంగాలు గుర్తులందరూ కేవీ సత్యనారాయణ గారు. ఏలూరుకి వైమత్సరాలు ఏంటంటే కళారంగానికి కేవీ సత్యనారాయణ గారు. కేవీ సత్యనారాయణ గారు లేకపోతే వైమత్సరాలు లేదు. ఎవరైనా సరే వైమత్సరాలు తలుచుకున్నారు అంటే ఇది కళలకు ప్రతీక వైమత్సరాలు అనేది అందరూ కూడా అనుకున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఆయనకి ప్రతిభా పురస్కారం చేస్తున్నారో ముందుగా మరి కమిటీ వాళ్ళందరినీ కూడా అభినందించేవాడు ట్రస్ట్ తరఫున. మరి ఎంతటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ కళారంగాన్ని ఇప్పుడు కూడా ఏదైతే చాలా చోట్ల నేను అనేక నియోజకవర్గాలు చూశాను, చాలా చోట్ల చూశాను. ఇంకా కళలను ఆరాధించడం కానీ పోషించడం కానీ ఎవరు తెలియదు. ఈయన అందరితో కూడా మమ్మేకమై అందరి దగ్గర కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తూ మరి మొన్నే మనకి ఫండ్స్ కలెక్ట్ చేసి మరి వైఎంఎస్ఆర్ని ఏసీ కూడా చేశారు. ఎందుకంటే పురాతనమైన ఆలైనప్పటికీ కూడా ఏసీ చేసి మళ్ళీ దీనికి ఒక కళ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన కళారంగంలో ఏ విధంగా అయితే పైన ఉన్నారో వైఎంఎస్ఆర్ని మళ్ళీ పునర్వైద్యం తీసుకొస్తూ మరి దీన్ని ఏసీ చేసి ఏలూరుకి వైఎంఎస్ఆర్
హాల్ చిరస్థాయిగా ఉండిపోయేటట్టు చేసినందుకు ఆయన కూడా అభినందిస్తూ మరి అలాగే అంబికా కృష్ణ గారు ఆయన కూడా మరి కళల పట్ల ఆరాధన ఉంది. ఆయన కూడా ఎందుకంటే రోజు కూడా డ్రెస్ చేసుకుంటూ ఆ కళలను పరిశీలిస్తుంటారు ఆయన కూడా. అలాగే అందరూ కూడా మరి కళల పట్ల అభిమానంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసారు. తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ కళల్లో మరి రాణించబట్టి ఈ రోజు నా సినిమా రంగం ఆ విధంగా ఉంది. మరి తప్పనిసరిగా మనం ఏదైతే కేవీ సత్యనారాయణ గారు ఏలూరులో పుట్టడం మనకు గర్వకారణం. ఎక్కడికైనా కేవీ సత్యనారాయణ గారి ఏలూరు గుర్తు వస్తే ఆయన కూడా ఎక్కడో స్టేట్ నుంచి నాకు ఫోన్ చేశారు, నా పుట్టినరోజు కార్యక్రమం ఉందని మీరు రావాలని ఇన్విటేషన్ చేస్తారంటే మీరు నా దగ్గర రావసరా ఇన్విటేషన్ ఏమన్నా నేను వస్తాను తప్పనిసరిగా అని చెప్పా. అది కూడా అలాగే స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా రావాల్సి ఉంది. మరి ఎందుకంటే నేను అడిగాను ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారిని పాపం చెప్పారు, కానీ ఏడింటికి నేను అందుకోలేము ఎందుకంటే అసెంబ్లీ అయ్యేసరికి 6:30 అవుతుందని చెప్పారు. అలాగే మండలి వెంకటకృష్ణరావుపై బుద్ధప్రసాద్ గారి మటుకు తప్పనిసరిగా వస్తారు. అందరూ కూడా ఏదైతే ఈ ప్రతిభా పురస్కారం అందుకుంటున్నారో కేవీ సత్యనారాయణ గారు ఆయన అభినందిస్తూ మరి ఈ సందర్భంగా వారందరూ కూడా కళల పట్ల ఈ బాధ్యతను మనం అందరూ కూడా నిర్వర్తిస్తూ కేవీ సత్యనారాయణ గారు మరి చిరస్థాయిగా మరి ఎందుకంటే ఆయన ఏది తగ్గాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కళలు ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే అందరికీ 60 వచ్చి 61 వస్తాయి. ఆయన 60 ఏళ్ళ 59 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు రెడ్డి చెల్లి గారికి, అలాగే అంబికా కృష్ణ గారికి, తపన చౌదరి గారికి, ఎస్ఎస్సి గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ కల్చర్ ప్రోగ్రామ్స్ లో చాలా వరకు జనాలు మర్చిపోయారు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా సిటీలలో సినిమాలు వెళ్తున్నారు, కానీ కల్చరల్ యాక్టివిటీస్, భరతనాట్యము, అలాగే నాటకాలు ఇవన్నీ కూడా చూసే ప్రజలు తగ్గిపోయారు. దాన్ని ఎంకరేజ్ చేసేదానికి ఇప్పుడుండే ఎవరెవరు ఆడియన్స్ ఉన్నారో ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు, కానీ ఇలాంటి కల్చర్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సత్యనారాయణ గారు కూడా ఎంతో విజయాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారితో స్పీకర్తో మన నాటకాలు నిర్మించారు. ఆ రకంగా ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆ రకంగా ఒక ఈవెంట్ చేయడం కానీ ఆ రకంగా చేయాలంటే ఎవరికి అంత ఐడియా కూడా లేదు. ఇవాళ ఈ రంగంలో బాగా రాణిస్తున్నారు. అందరినీ కూడా ఒక దిశ క్రియేట్ చేసి సత్యనారాయణ గారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఆయనకి బర్త్డే విషయం తెలుపుకుంటూ ఇలాగే ఎక్కువగా ఉండాలని చెప్పి మళ్ళీ ఆయనకి మళ్ళీ బర్త్డే విషయం తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సభకు నమస్కారం. పెద్దలు, పిల్లలు అందరూ కూడా పిల్లలకి నా ఆశీర్వాదాలు. అయితే ఇక్కడ చిన్నారులు చేసిన నృత్యాలు 2-3 చూస్తున్నాను. నేను కొంచెం లేట్గానే వచ్చా. విజయనగరం నుంచి ఇక్కడికి రావడానికి ఏకైక కారణం మన సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పురస్కారాలు ఇవ్వాలి. అది ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ గా ఆయన భావించారు. దానికి మా అందరి సపోర్ట్ తో పాటు మనస్ఫూర్తిగా ఆరోగ్యాలతో మీరు ఎల్లప్పుడూ కళని ఒక ఎన్హాన్స్ చేయడానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మీ శుభాకాంక్షలతో పాటు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఈరోజు ముఖ్యంగా మనం కళలు అన్నది అందరూ కూడా ఈ రోజుల్లో ఈ ర్యాట్ రేస్ అవనియండి, క్యాట్ రేస్ పరిగెడతా ఉన్నాం. ఈ పరిగెట్టడంలో మనకి ఉన్న ఏదైతే ఉన్నాయో కళలు ప్రతి ఒక్కరు వెనక్కి పెట్టి సినిమాలు చూస్తున్నాం, తప్పు కాదు. కానీ దాంట్లో ఉన్న భావోద్వేగాలు, దాంట్లో ఉన్న నవరసాలతో ఇప్పుడు పిల్లలు చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో దానందరినీ మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించి
నవరసాలు అన్నాను, నవరసాలని నవరసాలతో ప్రకృతిని కూడా ఆహ్లాదపరిచే మీ ప్రయత్నాన్ని నిజంగా మేము ఆస్వాదించి ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే మీ అందరికీ నా ఆశీర్వాదాలతో పాటు నిజంగా ఒక గ్రేట్ అప్లాస్ అందరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని మనందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పెద్దలు ఈరోజు ఈ వేదిక మీద నాకు అంటే టీవీలో ఫోటోలో ఒకరినొకరు చూసుకోవడం తప్ప పర్సనల్ గా కలిసింది మొట్టమొదట ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారైన ముఖేష్ కుమార్ యాదవ్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా రాధాకృష్ణ గారికి ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. అంబికా కృష్ణ గారిని నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలుస్తున్నాను సార్. నేను మీకు అప్పుడు పరిచయం చేస్తున్నాను రుక్మిణమ్మ గారి మనోరాలని. సో మనస్ఫూర్తిగా వేరే విధంగా కూడా మిమ్మల్ని ఆ రోజు పార్టీ ఆఫీస్ లో కలవడం, అదేవిధంగా ఇక్కడ పెద్దలందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గం నుంచి మా జిల్లా నుంచి కొంతమంది కూడా వచ్చిన్నారు, వాళ్ళు కూడా ప్రత్యేకించి నమస్కారాలు పెద్దలు. అయితే కళాకారులకి ఒక ఆఖరి విషయంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, ఈ పురస్కారానికి ఆరిజిన్ అయిన చెన్నై నుంచి కొంతమంది వచ్చారు. మనకి తెలుగు భాష మీద పట్టు కూడా లేదు. ఈ రోజు కూడా అదే దాన్ని వాళ్ళు ఆస్వాదించుకొని మనందరికీ ఒక ప్రయత్నం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కారం. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి మనస్ఫూర్తి 10 మంది తెలిసి 10 రకాలుగా ప్రోత్సహించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారు గౌరవనీయులు మా డైనింగ్ ఎమ్మెల్యే గారు డైనింగ్ ఎంపీ ఇద్దరు కూడా న్యాయస్తున్నారు. అభివృద్ధి పదంలో నడిపించడంలో వినయ్ నాకు ఇంటిగా చెప్పారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఏలూరు పార్లమెంట్ పరిధిలో అన్ని గవర్నమెంట్ చేసేస్తున్నారు కూడా చెప్పారు. చాలా సంతోషం ఎంపీ గారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కొత్తగా కూడా విజుడు కడుతున్నారు. మన ప్రభుత్వం ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేసి చాలా సంతోషం. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చేది రాజకీయం గురించి మాట్లాడడం రాలేదు. మన కేవీ సత్యనారాయణ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ చాలా మంది చూశారు. ఎప్పుడో 3 నరసరాలు ఉండేవారు. నా చిన్నప్పుడు నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అప్పుడు ఆయన కూడా డ్యాన్స్ బర్త్డే కానీ చాలా పెద్ద పేరు. ఆ తర్వాత కేవీ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాట్యం అంటే ఏలూరు అనేది ఒక పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన కేవీ సత్యనారాయణ గారు. నాకు తెలిసి సంవత్సరంలో ఒక 6 నెలలు అమెరికాలోనూ జర్మనీలోనూ లండన్లోనూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వీళ్ళు చుక్క వస్తాడు. ముందు ఏడు మర్చిపోతున్నాడు ఆయన చెప్తున్నాను నేను. అటువంటి మంచి పేరు తీసుకొచ్చి ఏలూరు అని మీకు ఎక్స్టెంట్ వెళ్ళి చూస్తే ఎక్స్టెంట్ చెప్తానంటే ఏలూరు వచ్చే కళాకారులంటే కేవీ సత్యనారాయణ గారు తెలుసు. అంత అద్భుతమైన పేరు. సినిమాకి కూడా చేశారు. కృష్ణాది గారి సినిమా కూడా సినిమాలో ఒక సాంగ్ కూడా ఆయన మొత్తం సినిమా డ్యాన్స్ చేశారు. అంత మంచి పరిపూర్ణమైనటువంటి కళాకారుడు కేవీ సత్యనారాయణ గారు. ఎక్కడెక్కడి నుంచో మీరందరూ వచ్చారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఇంకే ఒక కమిటీ వేసింది యాన్ తెలియదు. இந்த 2 பேர் ரொம்ப பிரமாதமா நிச்சயம் பண்றேன். பிரமாதமா நிச்சயம் பண்றேன். அந்த மாதிரி தெலுங்குக்காக அதுக்காக தமிழ்நாட்டில் தெலுங்குக்காக நீங்க பண்றேன். நீங்க ரொம்ப నమస్కారం. ரொம்ப సంతోషం సార్. తమిళనాడులో తెలుగు మీద మాట్లాడుతూ తెలుగు మీద కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. అలాగే మరొకసారి కేవీ సత్యనారాయణ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఇలాగే మన తెలుగు సాంస్కృతిక సభా కార్యక్రమాలను ముందుకు తీసుకుంటూ ఉండాలని చెప్పి అలాగే వైవిధ్యాల మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను నమస్కారం చెప్తున్నాను. వైవిధ్యాల మేనేజ్మెంట్ ఒక పద్ధతి ప్రకారంగా సంస్కృతి ప్రకారంగా తీసుకెళ్తున్నారు. మనందరూ కూడా అభినందిస్తూ ఈరోజు తీసుకుపోయే అవార్డు తీసుకుపోయే కళాకారులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారి ముందు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 అవార్డ్స్ గురించి
విజయవాడ ఆర్టీసీ వచ్చున్నారు, వారికి కూడా సభముఖ ధన్యవాదాలు. ఈరోజు కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని పొందబోతున్నటువంటి ప్రముఖ మేనేటూరు భాగవత మేళా కళాకారుడు శ్రీ ఎస్ నాగరాజన్ గారిని ఈ అవార్డుతో సత్కరించబోతున్నాం. శ్రీ నాగరాజన్ గారు మీరు భాగవత మేళా కళాకారులుగా ఆడవేషం వేయడంలో సాంప్రదాయకంగా ఉన్నటువంటి కళారూపాల్లో ఆడవేషం వేయడంలో మీరు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి కళాకారులు. చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన వృత్తిని కొనసాగిస్తుంది. వారి పూర్వీకులు అందించినటువంటి కళారూపాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ మేనేటూరు కళాకారుల్లో ఈరోజు ఆహ్వానించడం జరిగింది. శ్రీ ఎస్ నాగరాజన్ గారు ఈరోజు ఈ కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని ప్రజలందరి చేతుల మీదుగా స్వీకరిస్తున్నారు. మనందరి కోరిక మేరకు సుదూర ప్రాంతం నుంచి ఇచ్చేసి ఈరోజు ఈ అవార్డు స్వీకరిస్తున్న నాగరాజన్ గారికి హేరాపల్లి ప్రజలు చిన్నారులందరూ కూడా మీ కరతాళ స్వామి ద్వారా నాగరాజన్ గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతిభా పురస్కారంగా వెండి కిరీటం, నగదు, అలాగే షాల్ మెమోతో వారిని సత్కరిస్తున్నారు. కేవీఎస్ అధినేత శ్రీ కేవీ సత్యనారాయణ గారు. కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని నాగరాజన్ గారికి అందిస్తున్నారు. ఎవరు చెప్తారు? ఎవరున్నారు సార్? సార్ మేడం దగ్గర ఉండండి, మేడం దగ్గర ఉండండి సార్. ఒకసారి ఇచ్చోండి సార్, అందరూ ఇచ్చోడాలి. ఓకే ఓకే చెప్పండి, ఇంకా బాగలేదా? చెప్పండి అలాగా. ధన్యవాదాలు నాగరాజన్ గారు. ఈరోజు మా ఆహ్వానం మేరకు ఈ అవార్డు స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఎంబీఎస్ డెంటల్ డాక్టర్, పీజీ డెంటల్ డాక్టర్. వారు ఆ వృత్తిని కొనసాగిస్తూ కూడా మంచి డాక్టర్గా పేరు పెట్టాలని తెలుసుకుంటూ కూడా ఇవాళ కళారూపాన్ని వారు ఎక్కడున్నా సరే ఆ టైంకి, ఆ ఉత్సవాల టైంకి అక్కడికి చేరుకొని ఆ వారం రోజుల పాటు అక్కడ ఉండి అద్భుతమైనటువంటి కళారూపాలను ప్రదర్శిస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి భాగవత మేళా కళాకారులు డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారిని శ్రీ కేవీఎస్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారంతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. వారికి కూడా వెండి కిరీటం, నగదు పురస్కారం, దుష్టాలువా బెంగళూరుతో కేవీఎస్ ట్రస్ట్ తరఫున వారికి సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. పద్దెనిమిది సంవత్సరాలుగా ఏలూరు పట్టణంలో శ్రీ కేవీ సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేస్తూ ఉన్నారు.
వీడియోస్ చూడండి అందరూ. కేవీఎస్ శ్రద్ధగా కలుగుదోత్సవం పురస్కరించుకొని వారికి రెడ్డి అప్పలనాయుడు గారు, అంబికా కృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారు, ఏలూరు శాసనసభ్యులు చెట్టి గారు, అభ్యర్థి కేవీ సత్యనారాయణ గారిని సత్కరిస్తూ ఉన్నారు. యశస్విని గారు వారందరూ కూడా ఈరోజు జన్మదినోత్సవాన్ని కేవీ సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ బడేటి రాధాకృష్ణ గారు, ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి కేవీఎస్ తరఫున మెమోతో సాధులతో సత్కరించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన చిరు సత్కారాన్ని అందించడం జరుగుతోంది. శ్రీ కేవీ సత్యనారాయణ గారు వారికి చిరు సత్కారాన్ని ఎంపీ గారికి అందజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలండి. దయచేసి ప్రజలందరూ కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారిని పంపించి కార్యక్రమాన్ని మనం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఆశీర్వాదం కావాలని కోరుతున్నాం. ఒక 15-20 నిమిషాల్లో మొత్తం కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఈ రోజు నుంచే కోరుతున్నాం. ఇంకొక भारत माता की మన రెడ్డప్పలనాయుడు గారి వాయిస్ మాత్రమే అనిపిస్తున్నట్టుంది. అందరికీ నమస్కారం. ముందుగా మన పిల్లలు కొంచెం సెటిల్ అయితే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. మండలి బుద్ధప్రసాద్ గారు కూడా వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. ముందుగా మనందరం మన పుట్టినరోజు ఏం చేస్తాం కదా, అంటే మనకి మనం పండుగ చేసుకుంటాం. కేవీ సత్యనారాయణ గారు ఆయన పుట్టినరోజు ఏం చేస్తున్నారైనా మనందరినీ పిలిచారు. కళామ తల్లి ముద్దు బిడ్డ ఆయన మనందరికీ నేర్పడమే కాదు, నేర్చుకోలేని వాడికి, తెలియని వాడికి కళని పరిచయం చేస్తున్నాడు. ఆయన బర్త్డే రోజున కూడా మనతో సమయం వెచ్చిస్తున్నారు. కళాకారుడికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది చప్పట్లు. కాబట్టి చప్పట్లతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. సత్యనారాయణ గారు ఈ జన్మదిన శుభాకాంక్షలు. ఇలా అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే కళని ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మండలి బుద్ధప్రసాద్ గారికి స్వాగతం. ఈరోజు మాజీ ఉపసభాపతి అవనిగడ్డ శాసనసభ్యులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు మనకు ఒక అతిథిగా ఇచ్చేశారు. వారిని కూడా సభాముఖంగా ఆహ్వానిస్తూ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. తపన అలాగే ఈరోజు ముఖ్యమైన ఘట్టం పురస్కార గ్రహీతలు
వారు తమిళనాడు వారైనా తెలుగు నేర్చుకోవడం, ప్రోత్సహించడం, అలాగే వారి కళతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న మన కేవీ సత్యనారాయణ గారి చేత ఈరోజు పురస్కారాన్ని అందుకోవడం, అది కూడా మన పట్టణంలో, మన ఏలూరులో ఈ కార్యక్రమం జరిగినందుకు మనందరం అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ స్టేజ్ మీద వారి కళను ప్రదర్శించిన 130 మంది కళాకారులకి అలాగే వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనకి ఇంకా మాట్లాడాల్సిన పెద్దలు ఉన్నారు. ఈ సందర్భంగా మరొకసారి హిందూ యువజన సంఘానికి అలాగే కేవీ సత్యనారాయణ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. విజయవాడ రీజియన్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని మాట్లాడుతూ సభాధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, గౌరవ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ సోదరి ఎస్ఎస్పీ గారికి, పెద్దలు మా గురుగారు మాజీ శాసనసభ్యులు అందుగా కృష్ణ గారికి, పెద్దలు సోదరులు గారపాటి సీతారామయ్య చౌదరి గారికి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, మృణాలి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులు సోదరిమణులకు, అదేవిధంగా ఇప్పటివరకు కళా ప్రదర్శించినటువంటి స్టూడెంట్స్ అందరికీ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మూలకమైనటువంటి పెద్దలు సోదరులు కేవీ సత్యనారాయణ గారి జన్మదిన వేడుక సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ కళ్ళు తప్పకుండా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది నైపుణ్యం ఉన్నటువంటి పెద్దలను తీసుకొచ్చి వారిని సత్కరించి ఈ యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయ విలువల్ని, కళని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తూ నిరంతరం కూడా వారి యొక్క కళ మీద ఉన్నటువంటి వారి కళ నుంచి వచ్చినటువంటి వారు అనేక మందిని తయారు చేస్తూ భారతదేశానికి వదిలేస్తున్నటువంటి కేవీ సత్యనారాయణ గారు పుట్టినటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని, నిండి నూనెలు మంచి ఆరోగ్యంతో ఆలోచనతో జీవిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి కళ ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు కాటే విధంగా పరమేశ్వరుడు వారికి అన్ని విధాలు కూడా ఆయుర్వేదంగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎర్రా సోమలింగేశ్వరరావు గారిని వారి ఆశీస్సులను కోరుతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి మనందరూ ఆశిస్తున్న ఉండాలి. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఏదో ఒకటి కేవీ సత్యనారాయణ నాటకం ఇచ్చినట్టే అలాగే ఆయనతో అనేక కార్యక్రమాలు మనం చేయాలి, మనం చూడాలి. కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలి బుద్ధప్రసాద్ గారిని వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు పూజలు మాజీ శాసనసభ్యులు జయంతిగా కృష్ణ గారు, అలాగే శ్రీమతి పాలవ సతీశ్వరి గారు, శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, శ్రీ గారపాటి సీతారామయ్య చౌదరి గారు, ఇంకా వేదిక అందించిన పెద్దలకు, వేదిక రాసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతికి గర్వించగా మహోన్నత నాట్యాచార్యుడు శ్రీ కేవీ సత్యనారాయణ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలో పాల్గొనడం దాదాపు 15 నుంచి ఆనవాయితీ. ఎందుకంటే వారి నృత్యాన్ని ప్రపంచ పరిగాపన చేస్తున్న వారిలో
కేవలం ఈ హేళాకుల్లోనే కాదు, ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారో అంతకు మించి ఎక్కువ మంది శిష్యులు అమెరికాలో ఉన్నారు. నేను అమెరికాలో వెళ్ళినప్పుడు కూడా వీరి కార్యక్రమాలను పాల్గొంచుకోవడం అంతేకాదు వారు నాకు నమ్మకం శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం శ్రీకాకుళం జరిగినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక రుచిలోపడ తయారు చేయాలని ఒక ఆలోచన చేసి ఆ రోజున ఆముక మాలిద అలాగే పంచకావ్య చిన్నమాదేవి ఇలాంటి అనేక రూపాన్ని తయారు చేసి శ్రీకాకుళం క్షేత్రంలో ప్రదర్శించడం ఆ రకంగా వాటితో ఒక ఆత్మీయమైన అనుభవం. ఎందుకంటే కొత్త రుచిలోపం తయారు చేయాలంటే అది సాధ్యమైన విషయం కాదు. ఆయన అవలేగా రుచిలోపాలను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కేవీ సత్యనారాయణ. వారు నడుపుకునే రుచిలోపాలు మొత్తం యావత్ భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో ముఖ్య దేశాలన్నింటిలో కూడా ప్రదర్శించబడి ప్రశంస పొందే అలాంటి గొప్ప వ్యక్తి కేవీ సత్యనారాయణ. ఆయన ఈ ఏడులో జన్మించడం మీ అంత అదృష్టం. ఎందుకంటే ఇక్కడ కళల్ని సాహిత్యాన్ని పరిపోషిస్తూ నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి కేవీ సత్యనారాయణ. ఎప్పుడు సత్యాలు ఈ హిందూ యువజన సంఘంగానే ఉండేలాగే అక్కడ సాహిత్య మండలాన్ని అన్నిటి కూడా ఆయన వెనకొట్టి కార్యక్రమం నడిపిస్తూ సత్యంగా చేస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినోత్సవం రోజున ప్రసిద్ధ నృత్య కళాకారుని సత్కారం చేయడం వారి ఆనవాయితీ. ఎప్పుడు చిన్న సత్యంగా లేదు, అనేక మంది చేసిన సత్కారాలను పాల్గొంటున్నారు. కానీ ఈరోజు సత్కారం చేయకపోతే వారు వీరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం. వీరు ప్రముఖ మేనటూరు భాగవత మేళ కళాకారులు శ్రీ నాగరాజన్ గారు, డాక్టర్ అరవింద సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు తమిళనాడులో మేళటూరు అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి కూర్చుని బాబులు వెంకటరామ సరస్వతి ఆయన అయితే ఆ రోజుల్లో అచ్యుతప్ప నాయకుడు గారని ఒక రాజుగారు అక్కడ పరిపాలన చేస్తూ ఉండేవారు. నిజంగా కళల్ని పరిపాలించిన మహారాజు ఇక్కడ మన శ్రీకృష్ణ అలాంటి వ్యక్తి అచ్యుతప్ప నాయకుడు. ఆయన ఏం చేశాడు, ఈ కళాకారులకు ఒక గ్రామం ఇచ్చి ఆ గ్రామంలో వారికి కొంత భూమి ఇచ్చి, ఒక ఇల్లు ఇచ్చి, ఒక బాలుక ఇచ్చి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఈ భాగవత కళాకారులకు గ్రామాన్ని ఇచ్చారు. గ్రామం ఆయన పేరున అచ్యుతప్ప పురంగా అది ప్రసిద్ధి చెందిన గ్రామం. కానీ ఆ తర్వాత అది మేళతూరుగా రూపొందింది. అంటే మేళాలు మేళతూరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఆ తెలుగులో రూపొందించబడ్డ నృత్యరూపం. కానీ ఎవరికి కూడా తెలుగు చదవడం కాదు. కానీ ఆ సాంప్రదాయాన్ని ఈ రోజు వరకు కాపాడటంలో వాళ్ళకి తెలియక ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మాత్రం చదవడం. నేను 2-3 పర్యాయాలు డైరెక్టర్ డాక్టర్ సత్యాన్ని కూడా నాతో పాటు. అయితే ఆయన 10 సంవత్సరాల నా తర్వాత అక్కడ ఎదుర్కోవడానికి. ఎందుకంటే నాకెంత ఆనందకరంగా తెలుగువాడిగా వాళ్ళ తెలుగువాడు రూపొందించిన ఈ కళ ఈ రోజు కూడా దాన్ని బతికిస్తున్నందుకు వారికి మనం ఎంతో రుణపడుతున్నామని ఇక్కడ విశేషం చెప్పాల్సిన అవసరం. వీళ్ళంతా కూడా చాలా ఉన్నతమైన విద్యావంతులు. చాలా మంది వాళ్ళ విదేశాల్లో కూడా పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చి శిష్యులు చేయగలన్నమాట అక్కడ మేళతూరులో వీరు ప్రదర్శన చేస్తారు. 2 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఆ 2 సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ మేళతూరు ప్రదర్శన ద్వారా
ఆ మగ పిల్లవాడు ఖచ్చితంగా ప్రహ్లాద పాత్రని ధరించాల్సిందే. ఆ రకంగా ఏంటంటే పుట్టగానే ఆ పిల్లలకి ప్రహ్లాద పాత్రతో ప్రవేశపెట్టి వారి కనపట్ల వారికి చేస్తారంటే గట్టిపోవడం జరుగుతున్న కార్యక్రమం. అక్కడ దేవాలయంలో ఆ నృసింహ ఇది పెట్టుకుంటారు కదా, అది తయారీ ఎక్కడ ఉంటుంది, దాన్ని అప్పుడు తీసుకుని దాన్ని ధరిస్తారు. ఆ ధరించిన వ్యక్తి ఎంతో భక్తి ప్రభుత్వంతో ఆ పాత్రని నృసింహ పాత్రని పోషిస్తారు. ఇది చాలా గొప్ప చరిత్ర. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా కూర్చుకుంటూ కూడా స్త్రీలకు అవకాశం ఉండేది కాదు. కేవలం మగవారు మాత్రం ఆడవాళ్ళు దాని తర్వాత 19 రోజులు స్త్రీలకు అవకాశం కలిగిన తర్వాత కొంచెం ఎంతమంది పిల్లలు కూడా కూర్చోబెట్టుకోవడానికి కానీ మేరత్వంలో ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఆ పూర్వ సాంప్రదాయాన్ని వారు పాటిస్తూ ఆడవేషాన్ని మగవారే ధరిస్తారు. అది ఎక్కడున్న విశేషం. ఎందుకంటే పూర్వం మొదట ఏ సాంప్రదాయం అయితే కూర్చుని ప్రవేశపెట్టారో ఆ సాంప్రదాయం ఈనాటి వరకు కూడా పాటిస్తున్నారు మేరత్తులు భాగవతం. అలాంటి మేరత్తుడు భాగవతులకి ఈరోజు మన మధ్య తీసుకొచ్చి వారి పురస్కారం ఇవ్వడం విధంగా ఆనందదాయకం కాకుండా ఇలాంటి గొప్ప నిర్ణయం చేసిన కేవీ సత్యనారాయణ హృదయపూర్వకంగా చేస్తుంది. మన కళాకారులను మనం గౌరవించడంలో విశేషం కాదు. కానీ ఇవాళ వాళ్ళు ఏనాటితో 4 సంవత్సరాల నుంచి తెలుగులోనే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆ తెలుగు నృత్య సాంప్రదాయానికి సజీవంగా ఉంటున్నప్పుడు ఆ మేళాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం సదస్సుకి నమస్కరించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా మనం చేస్తాం. ఈ రోజున ప్రత్యేకించి శ్రీ నాగరాజన్ గారిని అలాగే డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్య గారు వీరు వైద్యులు. అలాంటి వారు ఏ వృత్తిలో ఉన్నా మర్చిపోయినా వీరు నేను శ్రీకాకుళం క్షేత్రంలో కూడా ఒకసారి కార్యక్రమం చేయించాను. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఆనాటి కాలపత్ర కింద చాలా నృత్యాలు వాటిని కూడా ప్రచురించిన ఘనత కూడా వీరికి సంరక్షించి వాటి పుస్తకం. ఇంకా విశేషం అంటే త్యాగరాజ స్వామి ఈ మేళత్తుడు బాబు దర్శనం చూసి ఆయన తర్వాతనే ఆయన కూడా నా దృష్టిలో త్యాగరాజ స్వామి ఆశిస్సులో పొందిన కళాకారులు మేళత్తుడు బాబు. ఈ రోజు కూడా పూర్వపు సాంప్రదాయాన్ని ఎక్కడక్కడ చెల్లకుండా కాపాడుకుంటూ దాన్ని సంరక్షించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. ఇక్కడ మా అప్పగా కృష్ణారాయణ గారు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన అవసరం మాత్రమే. మేళలో కృష్ణ జయంతి జరుగుతారు. సత్యంగా తీసుకురాను. ఎందుకంటే మనం కూడా అనేక కార్యక్రమాలు చేస్తాం. కానీ భక్తుల తత్వం కానీ ఎంత భక్తి ప్రపంచంతో వారి కార్యక్రమం చేస్తారని చూస్తున్నాం. అంటే అప్పగా కృష్ణారాయణ గారు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం వారు ఖచ్చితంగా వెళ్ళి చేయాల్సిన అవసరం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. బుద్ధప్రసాద్ గారు అంటే మన తెలుగు భాష కళల పట్ల వారికి అభిమానం ఇంత గారు వారి నాన్నగారికి గౌరవనరసింహారావు గారికి ఎంతో సన్నిహిత స్నేహం ఉండేది. మళ్ళీ నాకు వారితో సాన్నిహిత్యం ఏర్పడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు కళలు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మంచి వ్యక్తులు
గారికి, నాకు అత్యంత ఆప్తుడు శ్రీ బుద్ధప్రసాద్ గారు మరి చాలా ప్రయాసంతో రోజు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేస్తుంటూ ముఖ్య అతిథిగా వచ్చిన బుద్ధప్రసాద్ గారికి, సభని అలంకరించిన పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ ఈ శుభ సందర్భంలో మన హృదయపూర్వక నమస్కారాలు. కేవీఎస్ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. కార్యదక్షత చాలా ఉన్న వ్యక్తి, కార్యదక్షత ఉండేది. అనుకున్నది పాజిటివ్ నెగిటివ్ పాయింట్లు రెండు స్టడీ చేసి పాజిటివ్గా ఉందంటే ముందు పెట్టడం ఒక అలవాటు, ఆర్గనైజ్డ్ పర్సన్. ఇది కాకుండా దేవరూప కూడా ఆయన మీద ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను. సంవత్సరాలు తరబడి ప్రతి సంవత్సరం ఆయన కార్తీక మాసంలో వెళ్తారు. ఆ శివుని దర్శించుకోవడం, అక్కడి నుంచి పూరి జగన్నాథం వచ్చి కృష్ణ భగవాన్ని దర్శించుకోవడం, ఇది సంవత్సరాల తరబడి ఆయన చేస్తున్నాడు. అంచేత ఆ కార్యదక్షత వచ్చిందంటే దైవకృప కూడా కావాలండి. అది ఆ పర్సనాలిటీని చూసి మనం తెలుసుకోవచ్చు. కేవీఎస్ ఇక్కడ వైపత్యాలు వచ్చేటప్పటికీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆయన సూచన లేకుండా జరగదు. ఎందుకంటే స్వయంగా కళాకారుడు కాబట్టి మంచి చేయడం అన్నీ తెలుసు కాబట్టి ఆయన యొక్క నిర్ణయమే మేము పాటిస్తూ ఉంటాం. ఇది కాకుండా కళాకారులు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వారికి ధన సహాయం చేయడం కూడా ఆయనకు అలవాటు. బాగా చేస్తుంటారు, గుప్తంగానూ చేస్తుంటారు ఆయన. ఆ విధంగా ఆ వ్యక్తిలో విశిష్టత కనిపించింది. అంచేత భగవంతుడు ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఎన్నో సంవత్సరాలు ఈ కళారంగానికి సేవ చేయాలని నేను భగవంతుడు ప్రార్థిస్తూ వివరిస్తున్నాను. ముఖ్య ఈనాటి అతిథులకు చిరు సత్కారాన్ని కేవీఎస్ తరఫున అందిస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్ గారికి చిరు సత్కారాన్ని కేవీఎస్ తరఫున శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే తెలుగు భాషాభిమాని, వీరి నాన్నగారి పేరుతోనే ఇప్పుడు మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతోనే తెలుగు భాష అధికార భాషా సంఘానికి కూడా వారి నామకరణం చేయడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఈరోజు మన ఆహ్వానాన్ని ఇచ్చేటప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే శ్రీ యశస్విని గారికి కూడా చైర్మన్ తూర్పు కాపు ఫెడరేషన్ చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారికి చేతుల మీదుగా నియమించబడినటువంటి యశస్విని గారిని కూడా కేవీఎస్ ట్రస్ట్ తరఫున వారికి కూడా చిరు సత్కారాన్ని అందించడం జరుగుతుంది. వారికి కూడా కేవీఎస్ ట్రస్ట్ తరఫున జ్ఞాపికలు బహుకరిస్తూ ఉన్నారు. శ్రీ బాలవంశ యశస్విని గారు, చైర్మన్ తూర్పు కాపు కార్పొరేషన్కి, వారికి కూడా మరొకసారి ఈరోజు అంత దూరం నుంచి విజయనగరం నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేవీఎస్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారాన్ని వారికి శ్రీ కె సుబ్రహ్మణ్య గారు, వెంకటప్రసాద్ గారు, అనంతరావు గారు, వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కేవీఎస్ ట్రస్ట్ తరఫున శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి సత్కారాలు అందిస్తూ ఉన్నారు. తపన ఫౌండేషన్ తపన చౌదరి గారిని తెలుస్తాం. అందరూ కూడా వారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఈ మధ్యన నియమించబడ్డారు. తపన చౌదరి గారు, వారికి కూడా మా కేవీఎస్ తరఫున వైఎంహెచ్ఏ ఉభయ కమిటీ తరఫున చిరు సత్కారాన్ని అందించడం జరుగుతూ ఉంది. తపన చౌదరి గారికి ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నాం.
థ్యాంక్ యూ సార్. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి శ్రీ కె సత్యనారాయణ గారికి వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ వారి కుటుంబ సభ్యులు వారి చేతులతో వారి చేతుల మీదుగా చిన్న ప్రోగ్రామ్ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే ధన్యవాదాలు.